శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 52వ సంచిక అక్టోబర్ 1951లోని అట్టమీది బొమ్మ. నరకుడు అనే రాక్షసరాజు కృష్ణుని పైన పగబట్టిన సంగతి లోగడ తెలుసుకునే ఉన్నారు కదా. వాడు పగ సాధింపబోయి చివరకు శ్రీకృష్ణుని చేతిలో హతుడయ్యాడు. నరకుడు చనిపోగానే వానికి ప్రాణ స్నేహితుడు సుగ్రీవుని మంత్రి అయిన ద్వివిధుడు అనే వానరునికి ఉద్రేకం పుట్టుకొచ్చింది. కృష్ణ బలరాములను పరిమార్చి నరకుని రుణం తీర్చుకోవాలని వాడు కృత నిశ్చయుడైనాడు. ఈ దుష్ట సంకల్పం ఎప్పుడైతే కలిగిందో ఆ క్షణమందే బలగాన్ని వెంటబెట్టుకుపోయి ఉపద్రవకరమైన చేష్టలతో దేశం నాశం చేయడానికి పూనుకున్నాడు. ఆ రాక్షస బలగం పట్టణాల మీద గ్రామాల మీద పడ్డారు, చిచ్చు పెట్టారు, కొండలు తెచ్చి విసిరారు, సముద్రాల్లో నీరు ఎగజిమ్మి దేశాలు ముంచివేశారు, మహర్షుల ఆశ్రమాలలో యజ్ఞవేదికలు మైలపరిచి హోమగుండాలు చల్లార్చారు, స్త్రీలను గుహలలో పెట్టి బంధించారు, నిందించారు. ఇలా ఉండగా ఒక రోజున ద్వివిధుడికి రైవత పర్వతం వైపు నుంచి కమ్మటి సంగీతం వినిపించింది. ఏమిటా చూద్దామని అక్కడికి వెళ్ళేసరికి ప్రియురాండ్ర మధ్యన సంగీతం పాడుతూ ఉన్న బలదేవుడు అగుపించాడు. ద్వివిధుడు ఒక చెట్టెక్కి కూర్చొని కొమ్మలు ఊపుతూ కిలకిలా నవ్వాడు. బలరాముడి ప్రియురాండ్రు వానిని ఎగతాళి చేశారు. వాడు బలరాముడికి కనబడేట్టుగా వాళ్ళను వెక్కిరించి కనుబొమ్మలాడించాడు. కొంటి పనులెన్నో చేశాడు. బలరాముడు అలిగి పెద్ద బండ విసిరాడు. వానరుడు తప్పించుకొని బలరాముని మధుకలశం పగలగొట్టాడు. పైగా ఆడవాళ్ళ చీరలు చించివేశాడు. బలరాముడు ఉగ్రుడై హలము ముసలము చేతపుచ్చుకొని యుద్ధానికి తలపడ్డాడు. ఇది చూసి వానరుడు పెద్ద చెట్టొకటి పెకలించి ఒక్క పరుగున వచ్చి బలదేవుని పైన విసిరాడు. బలరాముడు దాన్ని తప్పించుకొని ముసలం విసరగా అది వాని తలకు కొట్టుకొని మెదడు చెడిపోయింది. దెబ్బతో నెత్తురు వరదలు ప్రవహించినాయి. తర్వాత ఉభయుల మధ్యన వృక్షాలతోనూ శిలలతోనూ తీవ్రమైన సంఘర్షణ జరిగింది. చివరకు వానరుడు 2 పిడుగుళ్ళు బిగించి బలరాముని రొమ్ము మీద గుద్దేసరికి ఆయన రోషపూరితుడై నెత్తురు కక్కుకునేలాగా ద్వివిధుని గొంతు పిసికి చంపి లోకానికి వాడి పీడ వదిలించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచిక అట్టబొమ్మలో విందాం. 1వ కథ మానవ సేవ. ఒక్క రాత్రి బెన్ ఆదం అను ఒక అతనికి మెలకువ వచ్చింది. నలుదిక్కుల ప్రశాంతి తెలివెన్నెల పుచ్చపువ్వులా విచ్చింది. కిటికీలోంచి అతని గదిలోనికి కూడా వెన్నెల పడుతోంది. నీడలు నిండిన చీకటి చెరలో విడుదలలా గడుగిడుతోంది. ఆ తొలి వెన్నెల వెండి వెలుగులో ఒక దేవత అటు కూర్చొని రాస్తున్నది ఏదో ఒక బంగారు పొత్తం తన ముందుంచుకొని. రాస్తున్నది ఏమమ్మా అని అడిగాడాదం ధైర్యంగా. దైవ సేవకుల పేర్లని దేవత మారు పలికినది స్థైర్యంగా. వారిలోన నా పేరుందా అని బెన్నాదం ప్రశ్నించాడు. దేవత పెదములపై దరహాసం స్పష్టంగా తిలకించాడు. లేదని దేవత అతని ప్రశ్నకు మారు వెంటనే పలికింది. శాంతికాంతిగల ఆమె కనులలో చిలిపి నవ్వు ఒకటొలికింది. అయినా పర్వాలేదు గాని నా పేరు మనుష్య సేవకులలో పొందుపరచమ్మా అని ఆదం అన్నాడప్పుడు అణకువతో. సరే అలాగేనంటూ దేవత కలిసిపోయింది వెన్నెలలో. బెన్నాదం ఈ జరిగిందంతా జమకట్టేశాడొక కలలో. కానీ ఉదయమే లేచి చూడగా పుస్తమక్కడా పడి ఉంది. దైవ సేవకుల పేర్లన్నిటిలో ఆదం పేరే పైనుంది. మానవ సేవే మాధవ సేవని దేవత చెప్పక చెప్పింది. అందువల్లనే ఆదం వైఖరి దేవత కూడా ఒప్పింది. రచన బైరాగి. 2వ కథ మంత్రగాడు. అనగనగనగా జీవా అనే ఒక కుర్రవాడు పశువులను కాసుకొని బ్రతుకుతూ ఉండేవాడు. వాడి హస్తవాసి మంచిదని, వాడి పోషణ కింద పశువులు క్షేమంగా ఉంటాయని లోకంలో ఒక వాడుక పడింది. జీవా చేతిలో ఎల్లప్పుడూ ఒక పిల్లన గర్ర ఉండేది.
దానితో వాడు ఊదుతూ ఉంటే మురళీకృష్ణుడు వేణునాదం చేసినట్టుండేది. ఆ పాటకు జంతుజాలమంతా వచ్చి వాని చుట్టూ మోగేది. అందరూ వచ్చి జీవా మరొక్కసారి వాయించవు అని బ్రతిమిలాడి వినేవాళ్ళు. ఈ సంగతి 10 మైళ్ళ దూరాన పట్టణంలో ఉండే ఒక శ్రీమంతుని చెవులబడింది. ఆ శ్రీమంతునికి పెద్ద గోవుల మంద ఉంది. గోరక్షణ అంటే ఆయనకు అమిత సరదా. అందుకని నాణ్యమైన గోవు ఏ దేశంలో ఉన్నా సరే, ఎంత ఖరీదైనా సరే కొని తీరేవాడు. తన మందకు తగిన గోపాలుడు జీవా ఒక్కడే అని తలచి వాడిని రప్పించి తన గోవుల మందకు పెద్దగా పెట్టుకున్నాడు. జీవా తన సంరక్షణలో ఆ శ్రీమంతుని గోవులను డొక్కవెలతి లేకుండా మేపేవాడు. దగ్గర ఉండి దానా పెట్టించేవాడు. ప్రవహించే నీటిలో రోజూ వాటిని పరిశుభ్రంగా కడిగించేవాడు. 1000 కన్నులతో ఆవులను కనిపెట్టుతూ ఉండేవాడు. వాటినతడు పేరు పేరునా పిలిచి గంగడోలు దువ్వి మూపురం నిమిరేవాడు. అలివేని రావే అంటే వెళ్ళావు పరిగెత్తుకొచ్చేది. ఆనిముత్యము రావే అనగానే పుల్లావు గంతులేస్తూ వచ్చేది. ఇలానే బట్టలావు, నల్లావు, పోట్లావు అన్నీ అతని వద్దకు ఆప్యాయంగా వచ్చేవి. ఉదయం లేగలను విడవగానే జీవా వాటిని మైదానానికి తీసుకుపోయి మేతకు వదిలేవాడు. తక్కిన పశువుల మందల మోస్తరుగా జీవా తన ఆవుల మందను తోలనక్కర్లేదు. చేతిలోని పిల్లనగరతో సంజ్ఞ చేస్తాడు. అవి మనసు కనిపెట్టి వాని ఇష్టప్రకారం నడుచుకుంటాయి. రోజూ వాటిని మేతకు వదిలి జీవా ఒక చెట్టెక్కి పలవలో కూర్చుండి హాయిగా పిల్లంగ్రోవి ఊదుకుంటూ ఉండేవాడు. అతడు పాడుతూ ఉంటే అవి మూరలెత్తి వింటూ ఉండేవి. పొద్దు దిగిపోగానే జీవా గిలిలిలిలి 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 అని ఊదేవాడు. ఎక్కడెక్కడ మేస్తూ ఉన్న ఆవులు వచ్చేసి వాని చుట్టూ మూగేసేవి. ఇంటికి చేరుకున్నాక రాత్రి పాలు పితికే సమయాన కూడా జీవ మురళి ఊదేవాడు. ఉత్సాహం కొద్దీ గోవులు ఎక్కువ పాలిచ్చేవి. ఒక రోజున జీవ గోవులను బీడి మీదికి వదిలి చెట్టు పలువలో కూర్చొని ఉండగా అక్కడికి బందుపోటు దొంగల గుంపు వచ్చి పడింది. అందాలు చిందేటి ఆ గోవులను చూడగానే దొంగల నాయకుడికి కన్ను మనిగిపోయింది. వీటిని మన మకాంకి మళ్లించండోయ్ అని అనుచరులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఎంత తోలినా, బెదిరించినా, కొట్టినా, మరేం చేసినా ఆవులు కదల్లేదు, మెదల్లేదు. పోరా పిచ్చివాడా అన్నట్టుగా ఆ దొంగల వైపు ఒక్కసారి మెడెత్తి చూసి మళ్ళీ తల వంచుకొని వాటి మానాన అవి మేసాగినాయి. ఈ సంగతి వాళ్ళు పోయి నాయకునితో చెప్పగా అతడు ఉగ్రుడై, ఓరి వాజమ్మల్లారా, ఇంతేనా మీ తెలివి? వీటిని ఎవడో మంత్రంతో కట్టివేసి ఉంటాడు. ఆ మంత్రగాన్ని పట్టి తీసుకురండి, లేకుంటే మీ ప్రాణాలు దక్కవు అంటూ శాసించాడు. అనుచరులు వణికిపోతూ తలకొక మూలకు పరుగులెత్తారు. వాళ్లలో తెలివైన ఒకడు మటుకు దూరం పోలేదు. నిజంగా అటువంటి మంత్రగాడే ఉండే పక్షంలో వాడు ఈ చుట్టుపక్కలనే దాక్కొని ఉండాలి అని నిశ్చయించి చేరువ నుండే తుప్పలు, పొదలు, చిట్టడువులు జాగ్రత్తగా వెతుకుతున్నాడు. ఇప్పుడింతమంది దొంగలను ఎదిరించటం ఎవడితరం? అందులోనూ జీవా వంటి ఒక్క కుర్రవాడి వలన అవుతుందా? చేసేది లేక వాడు మెల్లగా చెట్టు దిగి ఒక బొరియలో దాక్కొని వాళ్ళ చేష్టలన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ దగ్గరనే వెతుకులాడుతున్న దొంగవాడి కుక్క మనిషి చడి పసిగట్టి మురిగింది. అందుకని వాడు అక్కడనే నిలిచి జాడ కనుక్కొని జీవాను పట్టివేశాడు. వాణ్ణి తీసుకువెళ్ళి నాయకుని ఎదుట పెట్టగానే అతడు కత్తి జులిపిస్తూ, అరేయ్ మాతో రారా, మంత్రం విప్పేసి మందను మరలించు, లేకుంటే ఖబర్దార్ అంటూ భయపెట్టాడు. పుట్టడి దుఃఖంతో జీవ పిల్లనగర ఊదుకుంటూ తన గోవుల మందను దొంగల మకాంకు మరలించాడు. అక్కడ వాళ్ళు ఆవుల మందను ఒక దొడ్డిలోకి తోలిపెట్టి జీవాను ఒంటరిగా మైదానంలో వదిలేశారు. దొంగలు మకాం చేరుకోగానే ఇటువంటి గొప్ప గోవుల మందను సంపాదించాం కదా అని నాయకుడు ఉప్పొంగిపోయి, బేష్ బాగానే ఉంది, బలిష్టమైన ఆ బట్టావును కొట్టి ఇవాళ విందు చేయండోయ్ అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ప్రకారం అనుచరులు ఆవును కొట్టి పసందుగా వడ్డించి ఇక ఆరగించుదామనుకుంటున్నారు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. అక్కడ మైదానంలో ఉండిన జీవ ఒక చెట్టెక్కి కూర్చొని మామూలుగా పిల్లన గ్రోవి ఊదుకుంటున్నాడు.
అతడు గిలిలిలిలిలి అని పాడగానే దొడ్డిలో ఉండే గోవులన్నీ అమాంతంగా పలుపులు తెంపివేసుకున్నాయి. గోడలు పడగొట్టినాయి. జీవా చుట్టుమూగి పాట వినసాగినాయి. నాయకుని మకాంలో అనుచరులు స్వహస్తాలతో వండి వడ్డించిన గోమాంసం ఒక్కళ్ళ విస్తరిలోనూ కనబడలేదు. అదృశ్యమైపోయింది. ఆ బట్టావును చంపిన ఆనవాళ్లు కూడా ఎక్కడా కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పాట వినవచ్చే దిక్కుకు పోయి చూడగా మైదానంలో చెట్టు మీద జీవ వాని చుట్టూ పాట వింటున్న గోవుల మంద ఆగుపడినాయి. ఇంకా పరిశీలనగా చూసేసరికి వారు చంపి విందు చేసుకోబోయిన ఆ బట్టావు కూడా పాట వింటూ జీవా ప్రక్కనే ఉంది. అందరూ నిశ్చేష్టులయ్యారు. దొంగల నాయకుడు జీవాకు పాదాక్రాంతుడై, ఓయి పిల్లవాడా, నువ్వు సామాన్యుడవు కావు, నిజంగా మంత్రగాడివే, ఆ గోపాలకృష్ణుడివే. నీ చేతిలోది ఒట్టి పిల్లనగర కాదు, ఆ మురళీకృష్ణుడు గానం చేసే మహిమగల వేణువే. మేము చేసిన దుర్మార్గానికి మమ్మల్ని మన్నించు. మరెన్నడూ నిండు జీవుల ప్రాణాలు తీయబోము. బుద్ధొంచింది, మన్నించు అంటూ వేడుకున్నాడు. నాయకుడు చెప్పిన ఈ మాటలలో ఒక్కటి అమాయకుడైన జీవాకు తెలియనే తెలియదు. అందుచేత జవాబేమీ చెప్పలేకపోయాడు. వాళ్ళు వదిలిందే చాలననుకొని మళ్ళీ తన మందను మరలించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ కథ రాసినవారు సిహెచ్ కోటేశ్వరరావు, విశాఖపట్నం. మూడవ కథ విచిత్ర కవలలు. ఇది విచిత్ర కవలల్లో 16వ భాగం. మొదటి 15 భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. రాకుమార్తెలను రాక్షసుడు మూగిగా చేసి అరణ్యంలో వదిలేశాడు. ప్రతాపరాజు వచ్చి చూసి వాళ్ళను తీసుకుపోయి కాపాడుతున్నాడు. వారి ఆస్థాన చిత్రకారుని సహాయంతో ఉదయనుడు ఒక కాపలావాని వేషం వేసుకొని పాతాళ గృహంలోకి పోవోగా ద్వారం వద్ద సింహాలు వాని మీద ఉరికినాయి. తోడి పనివాళ్ళు వాటిని చంపి వానిని రక్షించారు. రాక్షసుడు గర్జిస్తూ ఉదయనుడి వద్దకు రావటం వరకు విన్నారు కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే రాక్షసుడు బొబ్బలు పెట్టాడు. ఎవడ్రా ఈ పని చేసింది అంటూ వాడు తన వైపు రావటం చూసి ఉదయనుడు గజగజలాడిపోయాడు. ఏదో జవాబు చెబుదామనుకునేటంతలో రాక్షసుడి పరిచారకులు ఒక్క పరుగున వచ్చి అక్కడ చేరుకున్నారు. సింహాలను చంపినవాడు చేతులు కట్టుకుని నిలబడి, నేనే బావయ్య ఈ పని చేసింది. మన భవనంలో ఉంటూ మన చేతి కింద పెరుగుతూ అవి మనల్నే మాటవే చూసాయండి. నేనే గనక సమయానికి ఆదుకోకపోయినట్టయితే ఈ పాటికి పాపం వాడు యమలోకానికి పోయేవాడే అని విన్నవించుకున్నాడు. అందుకు రాక్షసుడు, అలాగా, మంచి పని చేశావు. ఈ సింహాలకి కొంచెం కొవ్వెక్కినట్టుంది. తక్కిన వాటికి ఒక వారం రోజుల పాటు కడుపు ఎండగట్టండి, అవే దారికొస్తాయి అంటూ అక్కడి నుంచి చెరచరా వెళ్ళిపోయాడు. అప్పటికి గాని ఉదయనుడికి ప్రాణాలు కుదుటపడలేదు. ఏమీ ఎరగనట్టు పడుకున్నాడే కానీ రాక్షసుడు ఎటుపోయింది ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు ఉదయనుడు. హాలు చివర ఒక పెద్ద ద్వారం వద్దకు వెళ్ళి రాక్షసుడు మొలలో నుంచి చిన్న తాళపు చెవి ఒకటి తీసి ఏదో మంత్రం చదివాడు. మంత్రం చదవటం పూర్తయ్యేసరికి ఆ చిన్న తాళపు చెవి కాస్త 7 అడుగుల పొడుగున పెరిగిపోయింది. అప్పుడు రాక్షసుడు దానితో ఆ ద్వారం తలుపులు తెరిచి లోపల ప్రవేశించాడు. ఉదయనుడు ఆ లోపల ఏమున్నదో లేచి వెళ్ళి చూద్దామనుకున్నాడు. కానీ పట్టుబడిపోతే ప్రాణాలు దక్కవే. అందుకని ఏమి జరిగేది జాగ్రత్తగా కనిపెడుతూ అలానే పడుకుండిపోయాడు. మరి కాసేపటి కల్లా రాక్షసుడు బయటకు వచ్చి యథాప్రకారం తలుపు మూసివేశాడు. మళ్ళీ మంత్రం ఉచ్చరించేసరికి తాళపు చెవి తిరిగి చిన్నదైపోయింది. అది బొడ్డులో దోపుకొని రాక్షసుడు వచ్చిన దారినే పాతాళ గృహంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. మిగతా పరివారం తిరిగి ఎవరి చోట్లకు వారు వెళ్ళి గుర్రు కొట్టి నిద్రపోసాగారు. ఈ అదనులో ఉదయనుడు మెల్లగా లేచి రాక్షసుడు తెరిచి మూసిన పెద్ద ద్వారం వద్దకు వెళ్ళాడు. తాళపు చెవి దూర్చే బెజ్జంలోంచి తొంగి చూశాడు. చూడగా ఉదయనుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎందుచేతనంటే తాను ఎవరి కోసమైతే తప్పించిపోతున్నాడో ఆ గడ్డపువాడు అక్కడ తల క్రిందుగా వేలాడతీయబడున్నాడు. సంధ్యానిషిధులు మాత్రం లేరు. ఇది చూసేసరికి ఉదయనుడికి భయము, ఆశ్చర్యము కలిగినాయి. సోదరులు ఏమైనట్లు?
గడ్డపు వాడిని కలుసుకోగలిగితే తెలుస్తుందేమో, కానీ ఆ తాళపు చెవి లేకుండా లోపల ప్రవేశించటం ఎలా? ఏమీ పాలుపోయింది కాదు. అలాగే కొంతసేపు ద్వారం వద్ద నిలబడి ఎంతకు ఏమీ తోచక అతడు విసిగి విసిగి తన చోటుకు వచ్చి పడుకున్నాడు. పడుకున్నాడే కానీ నిద్రపడితేనా ఆ గది ప్రవేశించటం ఎలాగా? గడ్డపు వాడిని కలుసుకోవటం ఎలా? సోదరులు ఏమయ్యారు? రాత్రంతా ఇదే ఆలోచన. తెల్లవారింది. రాత్రి కాపలా కాసిన జట్టు తిరిగి పాతాళ గృహం చేరుకున్నారు. వాళ్ళు రావటంతోటే ఇక్కడ ఉన్న కాపలా వాళ్ళు కొలనుకు బయలుదేరిపోయారు. ఆ గదిలోకి ప్రవేశించే మార్గం మరేమైనా ఉందేమో పరిచారకులను అడిగి తెలుసుకుందామా అని ఒక ఆలోచన కలిగింది ఉదయనుడికి. కానీ వెంటనే ఒక సందేహం కూడా కలిగింది. ఈ ప్రశ్న అడగగానే తన మాయవేషం బయలుపడుతుందేమో, తను పట్టుబడిపోతాడేమో. అందుచేత ఉదయనుడు ఆ ఆలోచన అంతటితో కట్టిపెట్టేశాడు. ఒక్క వారం రోజులకల్లా రాక్షసుడు తిరిగి వచ్చాడు. మునుపటిలాగానే మొలలో నుంచి తాళం చెవి తీసి మంత్రం వేసి పెద్దది చేశాడు. గది తలుపులు తెరిచి లోపల ప్రవేశించాడు. ఉదయనుడు కూడా వానితో పాటు యుక్తిగా వాకిలి దాటి లోపల అడుగుపెట్టాడు. వాకిలికి ప్రక్కగా మనిషి నిలువుకు సరిపడే 3 పెద్ద పెద్ద బాణలు, వాటిపైన మూతలు ఉన్నాయి. మొదటి దానిపైన ఉన్న మూత తీశాడు ఉదయనుడు. దానిలో ఎవరో మనిషి ఉన్నట్టు కనిపించింది. గబుక్కున మూసేశాడు. రెండో బాణ తీసి చూశాడు. అందులోనూ అలాగే. అది మూసివేశాడు. మూడో బాణ చూశాడు. ఖాళీగా ఉంది. గుట్టు చప్పుడు కాకుండా దానిలో దిగి మూత వేసు కూర్చున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు రాక్షసుడు ఎక్కడికి పోయాడో ఏమో ఉదయుడికి తెలియనే తెలీదు. మరి కాసేపటికి రాక్షసుడు ఆ బాణల దగ్గరికి వచ్చాడు. ఒక్కటి అని అరుస్తూ మొదటి బాణం మీద మూత ఎత్తాడు. లోపలనున్న మనిషి లేచి నిలబడ్డాడు. రాక్షసుడు వాడిని జుట్టు పట్టుకొని బయటికి లాగాడు. తర్వాత 2 అంటూ కేక పెట్టి రెండో బాణం మీద మూత ఎత్తాడు. దానిలోనున్న మనిషి కూడా లేచి నిలబడగా వాణిని కూడా జుట్టు పట్టుకొని ఎత్తి బయటికి లాగాడు. వాళ్ళని వెంటబెట్టుకొని గది బయటికి వచ్చేశాడు. తలుపులు ఎప్పటిలా మూసి తాళం చెవి మొలలో దోపుకున్నాడు. వాళ్ళనిద్దరినీ చెరో గుప్పెట్లో పట్టుకొని పాతాళ గృహంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఉదయనుడు ఏ మాత్రమూ ఆలస్యం చేయలేదు. వెంటనే బాణం మూత ఎత్తి పైకి రాబోయాడు. కానీ దిగటమంత తేలికగా కనబడలేదు. పైకి రావటం ఒక్క ఎగురెగిరాడు. పైకంటా ఎగరలేకపోయాడు. బాణ అంచు కాలికి తగిలి దానితో సహా క్రింద పడ్డాడు. పడటంతోనే బాణం ముక్కలు ముక్కలైపోయింది. ఇలా ఉదయనుడు బయటపడ్డాడు. మరికొద్ది దూరంలోనే వేలాడుతున్న గడ్డపువాడు కనిపించగా ఒక్క పరుగున వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇదేమిటయ్యా ఈ శిక్ష? నా సోదరులు ఏమైనారు? చెప్పు. రాక్షసుడు రాకముందే నేను పోవాలి. చెప్పు, త్వరగా చెప్పు అని తొందర పెట్టాడు ఉదయనుడు. ఉదయనుడు మారువేషంతో వచ్చాడని గడ్డపువాడు ఇట్టే గ్రహించాడు. నువ్వేనటోయ్, గాబరా పడకు. వాడు ఇంకో వారం రోజులకు గాని రాడులే. ముందు నా కట్లు విప్పు, చెబుతా అని అన్నాడు. గడ్డపువాడి కట్లు విప్పాడు ఉదయనుడు. బంధం విడగానే గడ్డపువాడు ఇలా చెప్పసాగాడు. నువ్వు ఈ లోపలికి రావటం, బాణాల మీద మూతలు తీసి చూడటం అంతా నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ 2 బాణాల్లోనూ నువ్వు చూసిన మనుషులు ఎవరనుకున్నావు? వాళ్ళే నీ సోదరులు. ఇంకా నయం, వాడు 3వ బాణం మీద మూత తీయలేదు. తీసినట్టయితే నీ గతేమయ్యేదో అని ఇంకా ఏమో చెప్పబోయేతుండగా ఉదయనుడు అడ్డు తగిలి, ఏమిటి, నా సోదరులా? సంధ్యానిషుదులా? ముందు వాళ్ళని విడిపిద్దాం పదా అని వేగిరపెట్టాడు. గడ్డపువాడు విరగబడి నవ్వుతూ, ఓరి పిచ్చి తండ్రి, వాళ్ళు ఇంకా వాటిలో ఉన్నారనుకుంటున్నావా? 1, 2 అని వాడు పిలవడం వినిపించలేదు. వాళ్ళని ఆ బాణాల్లోంచి పైకి లాగి తనతో తీసుకొనే పోయాడు అని అన్నాడు. ఎక్కడికి అన్నాడు ఉదయనుడు. నాకు తెలీదు. బహుశా వాళ్ళని ఆ కులంలో వదిలి కాపలా వాళ్లకు ఒప్పచెపుతాడేమో అన్నాడు గడ్డపువాడు. సరే కానీ ముందు ఈ సంగతి చెప్పు. ఎందుకు నిన్నిలా తలక్రిందుగా వేలాడదీశాడు? ఎందుకోసమని వాళ్ళని ఆ బాణల్లో పెట్టాడు? ఆనాడు మిమ్మల్ని ఈ పాతాళ గృహంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అని ప్రశ్నించాడు ఉదయనుడు. అప్పుడు గడ్డపువాడు, ముందు పగిలిన ఆ బాణ ముక్కలు దాచేసాయి, తర్వాత మిగతా విషయాలు చెప్తాను అంటూ వెళ్ళి ఆ ముక్కలన్నీ ఎత్తాడు. తర్వాత గడ్డపువాడు ఇలా చెప్పసాగాడు.
నీవు ఎక్కడికి పోయింది మాకు తెలిసి ఉండి కూడా మేము దాస్తున్నామని, ఆ సంగతి వెల్లడించే వరకు మమ్మల్ని నానా యాతన పెడతానని బెదిరించాడు. అయితే మేము ఏమాత్రమూ సంధివ్వలేదు. అప్పుడు వాడు మా ముగ్గురిని ఆ 3 బాణాల్లోనూ పెట్టి బంధించాడు. అప్పటికీ నేను రహస్యం బయటపెట్టకపోయేసరికి నన్నిలా వ్రేలాడదీశాడు. అయినా నేను మొండిగా నీ సంగతి నాకు ఏమీ తెలీదనే చెబుతూ వచ్చాను. నన్ను చేసినట్టుగానే వాళ్ళను కూడా వ్రేలాడదీస్తాడనుకున్నాను. కానీ అలా చేసినట్టు కనపడలేదు. మరి ఎక్కడికి తీసుకుపోయాడో, ఎందుకు తీసుకుపోయాడో నాకు బోధపడటం లేదు అని అన్నాడు. తర్వాత ఉదయనుడు తను ఎలా మాయవేషం వేసుకుని అక్కడికి చేరుకున్నది శాంతంగా తెలియజేస్తూ భస్మాలు, అంజనాలు మొదలైనవి పోగొట్టుకున్న సంగతి కూడా చెప్పాడు. అంతా విని గడ్డపువాడు వాటిని ముమ్మాటికి ఆ రాజే కాజేసుంటాడు. ఏదో ఒక ఉపాయం చేత ఇక్కడి నుంచి బయటపడి మళ్ళీ ఆ రాజు దగ్గరికి పోయి వాటిని తిరిగి సంపాదించే మార్గం చూడాలి అని అన్నాడు. అదే ప్రకారం గడ్డపువాడు, ఉదయనుడు కలిసి యోచన చేసాగారు. ఇదిలా ఉంచి అక్కడ మాలవ దేశరాజు అయిన ప్రతాపుని కోటలో మన రాకుమార్తెలు ముగ్గురు ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం. ఉదయనుడు ఇక రేపు వెళ్ళిపోతాడు అనగా ఆ రాత్రి అతడు గాఢమైన నిద్రలో ఉండగా చూసి ప్రతాపుడు భస్మాలు, అంజనాలు కాజేసి ఏమీ ఎరగనట్లు ఊరుకున్నాడు. మర్నాడు ఉదయనుడు వెళ్ళిపోగానే తనే స్వయంగా రాకుమార్తెలను చేరవిలిచి అంజనాలు, భస్మాలు ప్రయోగించి వాళ్ళ అంగవైకల్యాలు పోగొట్టాడు. ఇప్పుడు వాళ్ళు సస్వరూపంలో కనబడగానే వాళ్ళ అందాలు చూసి తన్మయుడైపోయాడు. నన్ను వివాహం చేసుకోండి అని రాజు వాళ్ళని కోరాడు. రాకుమార్తెలు ఒప్పలేదు. ప్రాధేయపడ్డాడు. లాభం లేకపోయింది. బెదిరించి చూశాడు. అన్నారు. ఇక ఇది పని కాదని చేసుకుంటానంటే సరే సరే, లేదా ఒప్పుకునే వరకు మీరు కారాగారంలో ఉండవలసిందే అంటూ వాళ్ళను బంధించి వేశాడు. తలమని తలంపుగా ఈ అవాంతరం వచ్చి పడేసరికి రాకుమార్తెలు తిరిగి దుఃఖంతో కుమిలిపోసాగారు. ఇక రాక్షసుడు వెంట వెట్టుకు వెళ్ళిన సంధ్యానిషుల సంగతి ఏమైందని వాళ్ళ ఇద్దరిని కొలను వద్దకు తీసుకెళ్లాడు. ఆఖరిసారిగా మీకు అవకాశం ఇస్తున్నా. మీ సోదరుడు ఎక్కడికి పారిపోయాడో ఇప్పుడైనా నిజం చెప్పండి, లేకుంటే మరొక్క క్షణంలో మీ పుచ్చలెగిరిపోతాయి అంటూ గండ్రగుడ్డలతో సిద్ధంగా ఉన్న భటులను చూపించాడు. సంధ్య, నిషీధులు ఒక్క క్షణం అలానే నిలుచుండిపోయారు. అప్పుడు నిషీధుడు, అయ్యా, వాడు ఎక్కడికి పోయింది మాకు తెలియదు. కానీ ఇక్కడి నుంచి బయటపడితే ఎలాగో తిప్పలు పడి వాడిని వెతికి కలుసుకోగలమనే ఆశ నాకున్నది. కనుక మా మాట మీద నమ్మకం ఉంచి మమ్మల్ని విడుదల చెయ్యి. త్వరలో నా సోదరునితో సహా తిరిగి వస్తాము అని అన్నాడు. ఓహో, భలే పాచిక వేశావే. నీ దొంగ వేషాలు నా దగ్గర సాగవు. ఇదివరకు చేసిన మోసాలన్నీ మరిచారనుకున్నావా? నీవిక్కడికి తిరిగి వస్తావని నమ్మకం ఏంటి అన్నాడు రాక్షసుడు. అందుకు నిషీధుడు సంధ్యని చూపుతూ, అయితే వీడిని నీ దగ్గరే బంధించి ఉంచుకో. నీకోసం కాదనుకో, తోటి సోదరుని వదులుకోగలమనుకున్నావా? అతన్ని రక్షించుకోవటానికైనా మేము తిరిగి నీ దగ్గరికి రాక తప్పదు కదా అని అన్నాడు. సరే, మరొక విషయం. ముఖ్యంగా నేను నీ సోదరుని పట్టాలంటున్నది ఎందుకో తెలుసా? ముఖ్యమైన భస్మాలు, అంజనాలు అతని వద్ద ఉండిపోయాయి. అవి అతని వద్ద ఉన్నంత వరకు నాకు నిద్ర పట్టదు. కనుక అతనే రానక్కర్లేదు. నీవైనా సరే ఆ భస్మాలు అవి తెచ్చిచ్చి నాకు ఒప్పగిస్తే చాలు. ఏనాడైతే ఆ పని చేస్తావో ఆనాడే ఈ నీ సోదరుని కూడా విడుదల చేసి వేస్తాను. తెలిసిందా అన్నాడు రాక్షసుడు. సంధ్య కూడా ఈ పద్ధతికి ఒప్పుకున్నాడు. నిషీధుడు బయలుదేరాడు. మిగతా హంసలతో పాటు సంధ్యని కొలంలో ఉంచమని చెప్పి భటులకు అప్పగించి రాక్షసుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే సంచిక వరకు వేచి చూడాల్సిందే. పెద్దల చిన్నతనాలు. ఒకానొక పిల్లవానికి పుస్తకాలు చదవడం అంటే అమిత సరదా. అన్నింటిలోనూ జార్జ్ వాషింగ్టన్ అనే మహానుభావుని జీవిత చరిత్ర అతన్ని ఎక్కువగా ఆకర్షించింది. అందులో ఉండే ఈ వాక్యాన్ని అతడు కంఠస్థమే చేసుకున్నాడు. బానిసత్వం పాపం కాని పక్షమందు ఈ లోకంలో పాపం అనేదే లేదు. ఇలా ఎంతో మక్కువగా చూసుకుంటున్న ఆ పిల్లవాని పుస్తకాన్ని ఒక రోజున అతని తండ్రి తీసి తల కింద దిండుగా పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఇది చూసి ఆ పిల్లవాని మనసుకి చాలా కష్టం తోచింది.
అటువంటి అమూల్యమైన పుస్తకాన్ని తలదిండుగా ఉపయోగించటాన్ని అతను సహించలేకపోయాడు. తండ్రిని లేపకుండా మెల్లగా వెళ్ళి కూర్చొని ఆ పుస్తకం తీసివేసి దానికి బదులుగా తన తొడను తండ్రి తల కింద పెట్టాడు. కొంతసేపైన తర్వాత తండ్రికి మెలకు వచ్చింది. ఇదేమిట్రా నాయనా, పుస్తకం తీసివేశావెందుకు, ఇలా కూర్చున్నావెందుకు అంటూ ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. ఆ పిల్లవాడు తన ఉద్దేశం వివరించి చెప్పాడు. అప్పుడు తండ్రి ఆ ఉద్దేశానికి మెచ్చుకొని, నాయనా, నీవెప్పటికైనా బానిసత్వాన్ని రూపుమాపి లోకోపకారం చేయగలవాడు అవుతావు అని దీవించాడు. ఆ ప్రకారమే పెరిగి పెద్దయ్యాక ఆ బాలుడు తరతరాల నుండి అతి నీచంగా అనుభవిస్తుండే నీగ్రోల బానిసత్వాన్ని నిర్మూలించటంలో తన యావచ్చక్తిని ధారపోసి జాతినంతటినీ ఉద్ధరించాడు. ఆ పిల్లవాడే పిన్ననాట తను నేర్చిన నీతివాక్యాన్ని పెద్దతనంలో సార్థకంగా ఆచరణకు తెచ్చి మానవ సేవ చేసిన మహానుభావుడు, సుప్రసిద్ధుడు అయిన అబ్రహం లింకన్. 4వ కథ చిరునవ్వు చిరనిద్ర. మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఫాదుషాకు అబుల్ ఫజుల్ అనే అంతరంగికుడు ఉండేవాడు. అబుల్ ఫజుల్ చక్రవర్తికి కుడిభుజం అన్నమాట. అతనింత చెబితే అంత ఆయనకు. ఒక రోజున ఫాదుషా మంచి సంతోష సమయంలో ఉండగా చూసి అతడు ఇలా విన్నవించాడు. దేవరా, మన ప్రభుత్వంలో అంత చక్కగానే సాగిపోతున్నది. ప్రజంతా సుఖంగా ఉంటున్నారు. అక్బరు చక్రవర్తి వంటి దయాశీలుణ్ణి మరెక్కడా చూడబోము. వారి రాజ్యంలో జన్మించటం మన అదృష్టమే అని పిన్నా పెద్ద చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఏలికను కీర్తి కాంతవరించటం బాగానే ఉంది, కానీ అని ఊరుకున్నాడు. సంశయించక చెప్పబోయి ఫజుల్ అని తొందర పెట్టాడు ఫాదుషా. అంతటా అబుల్ ఫజుల్ మళ్ళీ అందుకున్నాడు. ప్రభు, అబ్బాయి గారి సలీము మన కొలువులోని నాటికత్తె అయిన అనార్కలి పైన మక్కువ కలిగినట్టు తెలిసింది. ఆమెను పెళ్లాడదలిచినట్టు కూడా రూఢి వార్త తెలియవచ్చింది. ఈ మాటే నిజమైతే ప్రభువారికి ఎంత అప్రతిష్ట! ఇంతవరకు సంపాదించిన కీర్తి అంతా నిమిషంలో మాసిపోతుందే. పైగా ఇటువంటి కులహీనురాలిని కట్టుకోవటం వంశానికే మచ్చ తెచ్చుకోవటం అవుతుంది. అదీగాక ప్రజ తిరుగుబాటు చేస్తారో ఏమో కూడా. ఈ సమస్యతో నా హృదయం తల్లడిల్లిపోతున్నది ప్రభు అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు. తీవ్రంగా ఆలోచించాడు అక్బరు. ఫజుల్, నీ మాటలు నమ్మవీలు కాకున్నవి. చెప్పు చేతల్లో ఉండే చిన్నారి సలీం పైన ఇటువంటి నిందను ఎవరు వేశారో పిల్లవాడి స్వభావం నేనెరుగనా? అయినా నీ మాట కొట్టివేయలేను. నిజానిజాలు నేను తెలుస్తాలే. మా క్షేమం కోరిన నీవు ఈ లోపల కుర్రవాణిని తగు రీతిగా మందలిస్తూ ఉండు అని చెప్పాడు. మరునాడు రాత్రి దర్బారులో గొప్ప నాట్య ప్రదర్శనం. ఆ ప్రదర్శనానికి అక్బర్ చక్రవర్తి స్వయంగా ఏర్పాట్లు చేశాడు. తన సింహాసనానికి ఎదుట కుమారుని స్థానం. కుమారుని సింహాసనానికి పైన ఒక నిలువుటద్దం అమర్పించాడు. నాట్యకత్తి చేసే చేష్టలన్నీ చక్రవర్తికి ఆ అద్దంలో స్పష్టంగా కనబడతాయి. ఈ పరమరహస్యం ఆయన ఒక్కడికే తెలుసు. ప్రదర్శనం ప్రారంభమైంది. అనార్కలి వచ్చి సభకు నమస్కరించింది. నమస్కరించేటప్పుడే ఆమె ఈ చిత్రమైన ఏర్పాట్లన్నీ గ్రహించి వేసింది. ఫాదుషాకి ఎదురుగా ఉండి నాట్యం చేయవలనే కానీ వెన్ను చూపటం మర్యాదకు లోపం. ఈ సాంప్రదాయం తెలిసిన అనార్కలి చాలా మెలకువతో మసులుకోజొచ్చింది. అనార్కలి నాట్యం చేస్తూ ఉంటే ప్రతివారు ఊగిపోయారు. చక్రవర్తి తన్మయుడయ్యాడు. ఆమె ఎంతసేపు ప్రభువు వైపే తిరిగి నాట్యం చేస్తున్నది, కానీ తనకు పంచ ప్రాణాలు అయినటువంటి సలీము వైపు ఒక్కసారైనా ఇంతవరకు చూడలేదు. ప్రదర్శనం పూర్తి కావచ్చింది. చిట్ట చివర గిరగిరా తిరిగే నాట్య భంగిమను అత్యద్భుతంగా చూపుతున్నది. అలా తిరిగేటప్పుడు ఆమె సలీంకు మతాబీ వెలుగు లాంటి ఒక్క చిరునవ్వు విసిరింది. ఆ చిరునవ్వును ఒక్క సలీమే అందుకోగలిగాడు. దీనిని అక్బరు మాత్రమే కనిపెట్టగలిగాడు. మరి బ్రహ్మకైనా ఈ సంజ్ఞ తెలీదు. ఫజుల్ చెప్పిన వార్త అక్షరాల నిజమైంది. ఇక ఇప్పుడు గత్యంతరం ఏమిటా అని ఆలోచించాడు చక్రవర్తి. అబుల్ ఫజుల్ చేత అనేక విధాలు చెప్పించాడు సలీంకు. ఎంత చెప్పినా ఈ విషయంలో నా మనసు మారదు. లావణ్య, నాట్య రాణి అయిన అనార్కలిని తప్ప
మరెవ్వరినీ పెళ్ళాడను అని అతడు ఖచ్చితంగా చెప్పివేశాడు. ఇక బలవంత పెడితే గోడు చెడుతుందనే జంకుతో అబుల్ ఫజల్ ఊరుకున్నాడు. అక్బర్ చక్రవర్తికి ఈ విషయంలో పట్టుదల హెచ్చి ఈసారి ఫజల్ను అనార్కలి వద్దకు రాయబారిగా పంపించాడు. అతడు వెళ్ళి, అమ్మా, సలీంను నువ్వు పెళ్ళాడటం వల్ల రాజ్యమంతా తలక్రిందులైపోతుంది. మనసు మార్చుకో, ఇష్టం వచ్చిన వారెవరినైనా వరించు. నీవు సలీంను పెళ్ళాడితే ఎటువంటి ఐశ్వర్యం పొందగలని ఆశిస్తున్నావో అదంతా నేను నీకు సమకూరుస్తాను అని ఆమెకు ఎంతగానో నచ్చచెప్పాడు. అందుకు అనార్కలి, హోయి మంత్రి, సలీము ఐశ్వర్యానికి ఆశించి నేను అతన్ని కోరలేదు. ఏనాడో అతడు నా హృదయంలో చోటు చేసుకున్నాడు. ఏనాడో నేను అతనికి అంకితమైపోయాను. కనుక అతని కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను. ఈ విషయంలో నా మనసు మారదు అని తన నిశ్చయాన్ని వెల్లడించింది. దయామయుడు అని పేరు పొందిన అక్బర్ చక్రవర్తి ఈ సందర్భంలో కర్కశ హృదయుడైనాడు. కొడుకునకు ఆమెను ఎడముగా ఉంచితే పరిస్థితులు చక్కబడతావనే ఉద్దేశంతో అనార్కలిని తనతో లాహోర్కు తీసుకుపోయి అక్కడ ఆమెకు శాయశక్తిలా బోధించాడు. ఆమె మనసు మారలేదు. అనార్కలి నిలబడి ఉన్నది. ఫాదుషా ఆజ్ఞ అందుకొని గబగబా పని వాళ్ళు వచ్చారు. ఆమె చుట్టూ ఇటుకలతో గోడ కట్టి ఆమెను పాదాల వద్ద నుంచి పూడ్చుకుంటూ వస్తున్నారు. గోపురం మోకాల వరకు వచ్చింది. ఏమీ, మనసు మార్చుకుంటావా అని అడిగాడు చక్రవర్తి. అన్నది అనార్కలి చిరునవ్వుతో. కట్టడం నడుము వరకు వచ్చింది. మళ్ళీ అడిగాడు అక్బరు. మళ్ళీ అలానే సమాధానం చెప్పింది ఆమె. ఒక్కొక్క ఇటుక వరుస పూర్తి అయినప్పుడల్లా, ఇప్పుడైనా మనసు మారిందా అని అక్బర్ అడుగుతూనే వచ్చాడు. అప్పటికీ ఆమె సంతోషంతోనే, లేదు, నా మనసు మారదు అని జవాబు చెప్పింది. గొంతు వరకు వచ్చేసింది కట్టడం. మళ్ళీ ఒకసారి, ఏమి, ఇప్పుడైనా మనసు మార్చుకుంటావా లేదా అని అడిగాడు అక్బరు. మళ్ళీ అలానే బదులు చెప్పింది ఆమె. కట్టడం నోటి వరకు వచ్చాక ఆఖరిసారి అడిగేశాడు అక్బరు. అందుకు అనార్కలి, ఎన్ని జన్మలకైనా సలీమే నా నాదుడు అన్నది సంతోషవదనంతో. భటులకు సంజ్ఞ చేసి అక్బరు వెళ్ళిపోయాడు. తక్షణమే మరి 2 వరుసలు పేర్చి పనివాళ్ళు గోపురం మూసివేశారు. అంతా అయిన తర్వాత అనార్కలి జీవసమాధి కాబడిన వృత్తాంతం సలీంకు తెలియవచ్చింది. తీరని పరితాపంతో నిండిపోయింది సలీము హృదయం. ఇక ఇప్పుడు చేయగలదేమున్నది? ఆ మట్టునే అబుల్ ఫజల్ను చంపించి వేశాడు. తిరుగుబాటు చేశాడు. గద్దె ఎక్కాడు. తన ప్రేమ నిదానమైన అనార్కలి పేరుతో ఒక అందమైన ఆరామం నిర్మించి అందులో అపురూపమైన భవనం కట్టించాడు. ఈ కథ రాసినవారు పి. భాస్కర రామమూర్తి, మంగళగిరి. 5వ కథ వ్యత్యాసం. ఒకప్పుడు దేవతలందరూ సభ చేసి భూలోకమందు మానవులు ఎలా మసులుకుంటున్నారో వారి మంచి చెడ్డలు తెలుసుకొని తగినట్టుగా సత్కరించాలని తీర్మానించారు. ఈ కార్యం నిర్వహించుకురావటం వరుణదేవుని వంతు వచ్చింది. వరుణదేవుడు మంచి రోజు చూసి విమానం వంటి ఒక మేఘాన్ని వాహనంగా చేసుకొని ఒక ముసలి బిచ్చగాని రూపంలో భూలోకానికి బయలుదేరాడు. వెళ్ళి అర్ధరాత్రి వేళ చిన్న గ్రామం చేరుకొని ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది. అయ్యో తాత, ఇంత రాత్రప్పుడు ఇలా చలిలో దేవులాడుతున్నావే పాపం, లోపలికొచ్చి పడుకో, ప్రొద్దుటే లేచిపోదు గాని అంటూ ఎంతో ఆప్యాయంతో ఆదరించింది. తాత లోపలికి వెళ్ళగానే సోలిపోయాడు. నోట మాట రాలేదు. ఇది చూసి ఆమె, ఓహో, ఈ ముసలివాడు ఏదో దారి తప్పిలా వచ్చాడు పాపం, తిండి తిప్పలు తిన్నట్టుగా కూడా లేడు అని జాలిపడింది. నిజానికి ఆ ఇంటివారు ఏమంత కలవాళ్ళు కారు. కష్టంతోనే కాలం వెళ్ళబుచ్చుకోవలసి వచ్చేది. గృహ యజమాని గ్రామాంతరం పోయి ఉన్నాడు. ఏ నిమిషాన భర్త వస్తాడో అని ఆమె రోజు వంట చేసి సిద్ధంగా ఉంచేది. ఇప్పుడు ఆమె తాతను లేవదీసి తగిన ఉపచారాలు చేసి తేరుకోగానే భర్త కోసమని ఉంచిన భోజనం కాస్త అతనికి వడ్డించింది. తాత స్థితి చూడగా ఆమెకు గుండె చేరువైపోయింది. అతని ఒంటి మీద గుడ్డ ఉండటం పేరుకే గాని అన్నీ చెంపులే. అయ్యో నా తండ్రి, ఇదేం గుడ్డ, ఇదేమి లోకం, చలిమాట దేవుడెరుగు, మానమైనా కాపాడుకోవద్దా అంటూ గబగబా లోపలికి పోయి మూట విప్పి భర్తకున్న ఒక్క పంచెను పర్రుమని చింపి, ఇదే ఉంది తాత, నువ్వు కట్టుకుంటావో కప్పుకుంటావో, ఇంతకంటే నేనేం చేసేది అని చెబుతూ నీరసంతో వేలాడిపోయిన ఆ ముసలివానికి ఆ గుడ్డ చుట్టబెట్టింది.
ఇదిగాక భర్తకు చిరువుల బనీను ఒక్కటున్నది. కుట్టి బాగు చేసి అది కూడా ఈ దిక్కులేని వానికి ఇద్దామనుకొని ముందు పడవేసి కూర్చుంది. ఆ కుట్టు పని పూర్తి చేసేటప్పటికీ బల్లున తెల్లవారింది. నిద్ర లేకుంటే పోయే, అనుకున్న పని పూర్తయింది కదా అని ఆమె తృప్తి పడింది. బనియను తాతకిచ్చి, తాత ఇది తొడుక్కో, తెల్లవారింది కదా, పరగడుపుతో ఇప్పుడు ఎక్కడికి పోగలవు, ఒక్క నిమిషం ఆగు, వేడిగంజి వారుస్తాను, అది కాస్త పొట్టలో పోసుకొని నీ దార నువ్వు పోవచ్చు అని అన్నది. అలానే ఎంతో ఆదరంతో గంజి కాచింది, పోసింది. తరువాత ఒక చుట్ట ముక్క కూడా ఇచ్చింది. తాత చాలా సంతోషించాడు. దానిని అతడు బోసనోట పెట్టి ముట్టించి మెల్లగా పొగ వదులుతూ, అమ్మా, నీ చేతి చలో వల్ల నాకు త్రాణ చేరుకున్నది, మరి వెళ్ళొస్తాను, చల్లని తల్లివి, నీకొక్క మాట చెప్పిపోతా, నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమయం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ గుమ్మం దాటి 4 అడుగులు వేసి అదృశ్యమైపోయాడు. తాతను సాగనంపి ఇంట్లోకి వచ్చేసరికల్లా ఆమెకు రాత్రి తను చింపిన భర్త పంచె సంగతి జ్ఞప్తికి వచ్చింది. చింపగా మిగిలిన ఆ పంచె ఇంకా ఎంత పొడుందో, మొగనికి అది చుట్టబెట్టుకోవడానికైనా సరిపోతుందో లేదో అని మూరతో కొలవబోయింది. చిత్రమేమిటో గాని అలా ఆమె మూరతో కొలుస్తున్న కొద్దీ పంచె గుడ్డ అక్షయమవుతూ వచ్చింది. వంట పనికి పోదామంటే పంచె ఎంతకు తరగడం కనిపించదు. అలా ఆమె కొలిచిన గుడ్డ ఇల్లంతా నిండిపోయి సూర్యాస్తమయం అయ్యేసరికల్లా ఆగింది. భర్త ఊరు నుంచి రాగానే ఆమె చిత్రమంతా చెప్పింది. వారు ఆ వస్త్రం అమ్మి బోలెడంత సొమ్ము గడించి సుఖంగా కాలక్షేపం చేయసాగారు. త్వరలోనే ఈ వార్త ఊరంతటా పొక్కిపోయింది. పొరుగింటి పుల్లమ్మ ఊరుకోక ఆ ఇల్లాల్ని తరచి తరచి అడిగి వివరాలన్నీ తెలుసుకున్నది. తెలుసుకున్నప్పటి నుంచి మన ఇంటికి కూడా ఎవరన్నా అతిథులు వస్తే బాగుండును అని మనసులో ఆరాటపడజొచ్చింది. అనుకున్నట్టుగానే కొద్ది రోజులకే పుల్లమ్మ గారింటికి కూడా ఒకనాటి అర్ధరాత్రి వేళ ఒక ముసలివాడు వచ్చి తలుపు తట్టాడు. తయారులోనే ఉన్న పుల్లమ్మ గబీమని లేచి తలుపు తీసింది. తెచ్చిపెట్టుకున్న ఆప్యాయంతో, రండి తాతగారు రండి అని పిలిచి వానిని లోపలికి తీసుకుపోయింది. అతడు అడక్కపోయినా ఘనంగా ఉన్నట్టు నటించి భోజనం వడ్డించింది. సరిగ్గా ఇరుగిల్లాలు చేసినట్టుగానే చేయాలని ఆత్రంతో, అయ్యో పాపం అంటూ తాతను చూసి జాలిపడి భర్త పంచెలో ముక్క చింపిచ్చి, ఇది కప్పుకొని పడుకోబోయే తాత, ప్రొద్దుటే పోదువుగాని అని అన్నది. ఇంతలో తెల్లవారింది. అమ్మా, నేను వెళ్తాను అన్నాడు తాత. అదే మాట, కొంచెం కడుపు చలవ చేసుకు మరీ పోదుగాని తాత, ఒంట్లో నీరసం ఉండదు అన్నది పుల్లమ్మ ఎంతో ఆపేక్ష ఉన్నట్టు. ఇరుగమ్మ మోస్తారుగా తను కూడా వేడి గంజి కాచి తాతకు పోసింది. మొదటి ఇల్లాలకి చెప్పినట్టుగానే తాత ఈమెతో కూడా, అమ్మా, నీ చేతి చలువ వల్ల నాకు త్రాణ చేరుకున్నది, మరి వెళ్ళొస్తాను, చల్లని తల్లివి, నీకొక్క మాట చెప్పిపోతా, నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమయం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ 4 అడుగులు వేసి ఇదివరకులాగానే అదృశ్యమైపోయాడు. పుల్లమ్మ గబగబా గదిలోకి పోయి తాతకు తను చింపిచ్చిన భర్త పంచె కొలుద్దామనుకుంది. కానీ అంతలో పశువులకు దప్పివేసి ఒకటే గోలగా అరవసాగినాయి. తొట్టిలో నీళ్లు పోసేసి వాటి పీడ వదులుచుకుందాం, ఇక రోజల్లా నిశ్చింతగా కూర్చొని అదే పనిగా గుడ్డ కొలుచుకోవచ్చు అనుకుంది పుల్లమ్మ. అనుకొని నూతి వద్దకు వెళ్ళి చేద వేసి తోడటం ప్రారంభించింది. తొట్టె నింపి పోదామనుకుంటే చేతి నుంచి చేద వదలదే దేవుడా అంటూ ప్రొద్దు తిరిగే వరకు ఆమె అలా నీళ్లు తోడుతూనే ఉంది. ఆ నీటితో కుడితి తొట్టె మాత్రమే కాకుండా ఇల్లు వాకిలి నిండిపోయింది. అంతేకాదు, ఆ వీధంతా బురద బురద అయిపోయేసరికి అందరూ ఆవిడ మీదికి దెబ్బలాటకొచ్చి తిట్టిపోయారు. ఏమైతేనేం, చేతులు పీకేటట్టు నీళ్లు తోడిపోయటం, నిష్కారణంగా ఊళ్ళో వాళ్ళ చేత చివాట్లు తినటం పుల్లమ్మకు తప్పనిసరి అయింది. దేవుని దృష్టిలో అందరూ ఒకటే, అందరూ సమభావంతోనే సత్కరిస్తాడు. అయితే ఫలితాలు మటుకు ఎవరి గుణగణాలను బట్టి వాళ్లకు కలుగుతుంటాయి. ఈ కథ రాసిన వారు ఎన్ జానకీమణి, భీమవరం. 6వ కథ, తాత మాట. పూర్వకాలమందు చీనా దేశంలో చాంగ్ అనే ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడు నివసించే ప్రదేశం కొండలమయం.
ఆ కొండలలో ఒక దాని మీద చిత్ర విచిత్రమేదో ఉన్నదని ప్రజలు చెప్పుకునేవారు. అందుకని చాంగ్ ప్రతిరోజు విడవకుండా ఆ కొండల మీదకి షికారు పోయేవాడు. అలా తిరగ్గా తిరగ్గా కొంతకాలానికి ఒక పర్వతం మీద ఒక గుహ కనిపించింది. దానికి బ్రహ్మాండమైన రాతి తలుపు మూత వేయబడి ఉంది. అది తెరుచుకునే విధం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా మనిషి మసిలిన అలికిడైంది. తప్పుకొని దూరంలో ఉండి చాంగ్ గమనించసాగాడు. అంతలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి, కైకు వచ్చాడు, తలుపు తెరు అని 3 సార్లు అన్నాడు. తలుపు తెరుచుకుంది. లోపల ప్రవేశించాడు. కొంతసేపటికి తాత బయటికి వచ్చి, కైకు వెళ్తున్నాడు, తలుపు మూసుకో అని అన్నాడు. వెంటనే మూసుకుపోయింది. తాత తన దారిన తను వెళ్ళిపోయాడు. తాత కనుమరుగు కాగానే ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న చాంగ్ గుహ వద్దకు వచ్చి, చాంగ్ వచ్చాడు, తలుపు తెరు అని తన పేరు పెట్టి మంత్రం పఠించాడు. కానీ తలుపు తెరుచుకోలేదు. అన్నట్టు తాత 3 సార్లు ఉచ్చరించి ఉన్నాడు కదా అనే సంగతి గుర్తు వచ్చి మరి 2 సార్లు పఠించాడు. గభీమని తలుపు విడింది. ఉత్సాహంతో చాంగ్ లోపల ప్రవేశించాడు. అది ఒక అగాధమైన గుహ. గుండ్రంగా ఉంది. చుట్టూ గోడ ఉంది. ఎటు చూసినా నిరామయం. అక్కడ 6 గుట్టలు గుహకు చుట్టూ ఉన్న ప్రాకారానికి అంటి పెట్టుకొని ఉన్నాయి. మరో గుట్ట ఆ ప్రదేశానికి నట్ట నడుమ ఉంది. చాంగ్ ఇక్కడికి చేరుకునేసరికల్లా ఒక పాలరాతి ఫలకం కనిపించింది. సరదా కొద్దీ దాని మీద కాలు వేయబోయేసరికి జర్రుమని జారిపడ్డాడు. కానీ చిత్రమేంటో కానీ కాలు తగలగానే ఆ గుట్ట గిరగిర తిరగనారంభించింది. చూస్తూ ఉండగానే ఆ గుట్ట పాతాళానికి కృంగిపోయి అంతమేర ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. చాంగుకు ఇప్పుడు కుతూహలం మరింత ఎక్కువైంది. ఆ రంధ్రం లోపలికి దిగటానికి వీలుగా చక్కటి మెట్లు అమర్చబడి ఉన్నాయి. ఆ మెట్ల వెంబడే చాంగ్ గబగబా దిగేశాడు. కిందికంటా దిగగానే మరొక పెద్ద ద్వారము, దానికి బ్రహ్మాండమైన కొయ్య తలుపు కనబడింది. ఈ ద్వారం వద్ద కూడా చాంగ్ మునుపటిలాగానే ముమ్మూరు మంత్రం పఠించేసరికి కొయ్య తలుపు తెరుచుకొని దారిచ్చింది. తలుపు తెరుచుకోగానే గొప్ప వెలుగు కానవచ్చింది. ఆ వెలుగు వింతగొలిపే కిరణాలతో నిండి ఉంది. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క రంగుగా ఉంది. కిరణాలు భూమి మీద పడినప్పుడల్లా రంగులు మారిపోతూ చూడటానికి అద్భుతంగా ఉన్నాయి. తనివి తీరా ఈ కిరణాలు రంగులు చూసి చూసి చాంగ్ 4 అడుగులు వేసేటప్పటికీ మరొక ద్వారం కనబడ్డది. దీనికి ఒక తలుపు అమర్చబడి ఉంది. ఇది లతలతో అల్లిన చిత్రమైన తలుపు. మళ్ళీ చాంగ్ మంత్రం పఠించాడు. తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే ఒక రమణీయమైన తోట కనిపించింది. ఆ తోట కని విని ఎరుగని పక్షి జాతులతో, వృక్ష సమూహంతో, జంతుజాలంతో, పుష్పవాటికలతో నిండి ఉంది. ఇవన్నీ చూసిన కొద్దీ మరలిపోదామంటే మనస్కరించిందే కాదు. కానీ ఒక వంక ఆకలి బాధ, మరొక వంక ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోనని భయం. అందుచేత జాగ్రత్తగా మంత్రాలు పఠిస్తూ ద్వారాలు 3 మూసివేసి బయటపడి చాంగ్ ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న చాంగ్ తను చూసి వచ్చిన తమాషాలన్నీ పూసగుచ్చినట్లు వాళ్ళ నాయనమ్మకు వినికిడి చేశాడు. నాయనమ్మంటే చాంగు ప్రాణం. ఆమె వానికి సమస్తమున్ను కనుక ఆమెతో చెప్పకుండా ఎలా ఉండగలడు? అన్నీ విని ముసల్ది, నాయనా నాకు చూపించవట్రా ఆ వింతలు అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఎన్నడూ ఏమీ అడగని ఆమె అలా కోరటమే చాలు, మాట తీసివేయగలడా మనవడు? మరునాడు చాంగ్ ముసలమ్మను వెంట పెట్టుకొని బయలుదేరాడు. నాయనమ్మా, లోతైన గుహలు అవి కనిపిస్తాయి, జడుసుకోబోకు అని ఆవిడకు ముందుగానే చెప్పి పెట్టాడు. మంత్రాలు పఠించి ఒక్కొక్కటిగా ద్వారాలు తెరిపించాడు. గుట్టలు మెట్టలు చూసి ముసల్ది భయపడింది. కానీ ముందే తెలిసి ఉండటం వల్ల ఆమె గుండె నిబ్బరం చేసుకుంది. అయితే రంగు కిరణాలు చూడగానే మాత్రం ఆమె కన్నులు జిగేలుమని తన్మయరాలైంది. తర్వాత తోటలో ప్రవేశించి సృష్టి చిత్రాలన్నీ చూసేసరికి ఆమె ఆశ్చర్యానికి మేరలేకనే పోయింది. అంతా అయినాక చాంగ్ మరలు ముఖం పట్టాడు. 4 అడుగులు వేసి వెనక్కు తిరిగి చూస్తే ముసలమ్మ కనిపించలేదు. గుహంతా గాలించాడు చాంగ్. కేక వేసి పిలిచాడు. ఏమి చేసినా పత్తా దొరకలేదు. కంగారుతో ఇంటికి పోయాడు. అక్కడా లేదు. మళ్ళా గుహకొచ్చాడు. పిచ్చివాన్లాగా అటు ఇటు తిరుగులాడుతున్నాడు. ఏమీ తోచక మళ్ళీ ద్వారం వద్దకు పోయాడు.
మంత్రం పఠించాడు. కానీ ఎన్నిసార్లు పఠించినా ఈసారి తలుపు తెరుచుకోలేదు. చాంగ్కు భయం పట్టుకుంది. అంతలో మొదటి రోజున కనిపించిన తాత కైకు చాంగుకు ప్రత్యక్షమయ్యాడు. అబ్బాయి, మీ నాయనమ్మ ఇంక నీకు దొరకదు. ఇప్పుడు నీవు దొంగతనంగా ప్రవేశించినట్టుగానే గుహలో మరెవ్వరూ ప్రవేశించకుండా ఆమెను కాపలా పెట్టుకున్నాను. పో, వెళ్ళిపో అని కసిరాడు. అందుకు చాంగ్, తాత, నాయనమ్మ నా ప్రాణం. ఆమె లేనిది నిమిషం సేపైనా నిలవలేను. నన్ను విడిచి ఆమె క్షణమైనా ఉండలేదు. కాబట్టి కరుణించి ఆమెను వదిలేసే. బుద్ధొచ్చింది. మరెన్నడూ నీ అనుమతి లేకుండా గుహలో ప్రవేశించను అంటూ దీనంగా వేడుకున్నాడు. అప్పుడు తాత జాలిపడి, కుర్రవాడా, ఆమెను వదలటం అనేది ఒట్టి మాట. అంతగా నీవు ప్రాధేయపడుతున్నావు కనుక ఏడాదికి ఒకసారి వచ్చి నీవు ఆమెను చూడ్డానికి అనుమతిస్తున్నాను. నీవనుకున్నట్టు ఆమె నీకోసం బెంగ పెట్టుకోవటం లేదు. ఇక్కడ సుఖంగానే ఉంటున్నది. నీవు పట్టపు రాజుకి అల్లుడి కాబోతావని చెప్పాను. ఈ మాట విన్నప్పటి నుంచి ఆమె నిర్విచారంగా ఉంది అని చెప్పాడు. ఆశ్చర్యంతో చాంగ్, ఏంటి తాత, వేలాకోలం చేస్తున్నావా? నా వంటి పేదవాడేంటి పట్టపురాజుకు అల్లుడు కావడమేంటి అంటూ ప్రశ్నించాడు. అబ్బాయి, మన నోటి మాట వృధా కావటానికి వీల్లేదు. పో, నీకెందుకు, వెళ్ళిపో అని చెప్పి వానిని పంపించి వేశాడు. తాత మాట మీద నమ్మకం ఉన్నా లేకున్నా చేసేది లేక చాంగ్ ఇంటికి పోయాడు. పోయి లెక్కగా రోజులు గడుపుతూ ఉన్నాడు. ఏటా ఒకసారి గుహకు వెళ్ళి నాయనమ్మను చూసి వచ్చేవాడు. ఇలా వాని జీవితంలో 16 ఏళ్ళు గడిచిపోయినాయి. చాంగ్ ఇంటి పొరుగున మరొక పేద కుటుంబం ఉంటున్నది. వాళ్ళు కలప కొట్టి అమ్ముకొని జీవించేవాళ్ళు. పాపం, వాళ్ళకి సంతతి లేదు. ఒక రోజున ఆ ఇంటివాడు కలప కోసం అడవికి వెళ్ళేసరికి ఒక తుప్పలో చంటి బిడ్డ ఏడుపు వినిపించింది. పోయి చూడగా ఒక అందమైన ఆడ శిశువు కనిపించింది. ఇదే వరప్రసాదం అనుకొని అతడు ఆ బిడ్డను ఇంటికి తెచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కట్టెలవాని కూతురికి యుక్త వయస్సు రాగా వాళ్ళు చాంగ్ని ఆదరించి పిలిచి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. చాంగు భార్య కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకనాడు వారింటికి 2 వచ్చారు. ఒక చాప వేసి చాంగ్ వారిని కూర్చుండమన్నారు. చాంగ్ భార్య దాహం తెచ్చిచ్చింది. గుమ్మంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ కొత్తగా వచ్చిన ఆమె చాంగ్ భార్య వైపు చూస్తూనే ఉంది. దగ్గరికి వచ్చి దాహం అందించేటప్పుడు మరీ పరిశీలనగా చూసింది. ఎందుకో గాని చాంగ్ భార్య కూడా ఆమెను మొదటి నుంచి పరికిస్తూనే ఉంది. దాహం అందించినప్పుడు మరింత పరీక్షగా చూసింది. ఇద్దరిలోనూ ఏదో చెప్పలేని చైతన్యం కలిగింది. చాంగ్ భార్యను ఆ వచ్చిన ఆమె అప్రయత్నంగా కౌగిలించుకొని అక్కున అదుముకుంది. ఇందుకు చాంగ్ భార్య ఆశ్చర్యపడింది. వాళ్ళ ఇద్దరిని చూసి ఆమె భర్త, ఏమిటి, మన చిన్నారే, మన చిన్నారే అంటూ పట్టరాని సంతోషంతో చాంగ్ భార్యను చేరదీసుకున్నాడు. చాంగ్కి ఇదేమీ అర్థం కాలేదు. అంతలోనే రాజపరివారం అంతా బిలబిలమంటూ అక్కడికి వచ్చేసింది. వాళ్లకు దంపతులు ఆ పిల్లను చూపిస్తూ, మన అమ్మడు మనకు దక్కిందోయ్, కష్టం ఫలించిందోయ్ అని అంతులేని ఉత్సాహాన్ని వెలిబుచ్చారు. అప్పుడు అవగాహనైంది చాంగ్కి. ఆ వచ్చిన దంపతులు రాజు రాణి అని, తన భార్య రాజపుత్ర అని. అంతటా రాజు చాంగ్ని దగ్గర తీసుకున్నాడు. నాయనా చాంగ్, 12 ఏళ్ల క్రిందట లేక లేక పుట్టిన ఈ బిడ్డకు మక్కువ కొద్దీ ఒంటి నిండుగా ఆభరణాలు పెట్టాము. దుర్మార్గులు బిడ్డనెత్తుకుపోయి వస్తువులు కాజేసి పాపం బిడ్డను నట్ట నడువిలో వదిలేశారు. నాటి నుండి తిండి నిద్ర లేకుండా మారువేషాలతో ఇలా బిడ్డ కోసం వెతుక్కుంటూనే ఉన్నాము. ఏమైతేనేమి, ఈనాటికి మా కష్టాలు గట్టెక్కినాయి. అదృష్టవంతులమోయ్ చాంగ్ అని అన్నారు. మీరు కాదు, అదృష్టవంతుణ్ణి నేను అన్నాడు చాంగ్ ఆనందంతో. చాంగ్ తన నాయనమ్మను చూసి రావాల్సిన రోజు ఆనాడే అయింది. అందుకని రాజదంపతులను పరివారాన్ని కూడా తనతో పాటు తీసుకుపోయి చాంగ్ గుహలోని వింతలన్నీ వారికి చూపించాడు. చాంగు భార్య ముసలిదాని దీవెనలు పొందారు. చాంగ్ తాతకు నమస్కరించి, తాత, అప్పుడు నేను నమ్మలేకపోయాను గాని నీ మాట అక్షరాల ఫలించింది సుమా అని అన్నాడు. తాత చిరునవ్వు నవ్వాడు. ఎంతో సంతోషంతో అందరూ కోటకు మరలిపోయారు. ఈ కథ రాసినవారు జి సారంగపాణి, తంజావూరు. 7వ కథ ఉప్పు కప్పు రంబు. బుచ్చిరెడ్డిపాలెంలో భూవరాహరెడ్డి అనే గొప్ప రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. వారి ఇంటికి ఎదురింటిలో
అచ్చమాంబ అనే 10 ఏళ్ల అమ్మాయి ఉండేది. అచ్చమాంబ 5వ తరగతి చదువుకునే పిల్ల. ఆ పిల్లకి సుమతీ శతకంలోవి, వేమన శతకంలోవి పద్యాలెన్నో వచ్చు. ఆ పిల్ల చదివే పద్యాలన్నీ రెడ్డిగారికి వినపడి, ఆహా, కోకిల కంఠం, ఎంత బాగా చదువుతున్నది అచ్చమ్మ అని మెచ్చుకునేవాడు. ఒకనాడు అచ్చమాంబ వేమన శతకంలో ఒక పద్యం ఇలా చదివింది: ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదావిరామ వినురవేమ. ఎదురుగుండా అరుగు మీద కూర్చొని దంతధావనం చేస్తున్న రెడ్డిగారు అచ్చమాంబని దగ్గరికి పిలిచి కూర్చోమని, అచ్చమ్మ, భలే బాగా చదివావు పద్యం, దాని అర్థమేంటో చెబుదు అని అన్నాడు. అందుకు అచ్చమ్మ ఆయన అడగటమే తడువుగా, అర్థానికి ఏముంది మామా, ఉప్పు కర్పూరం కూడా చూడటానికి తెల్లగానే ఉంటాయి, నోట్లో వేసుకుంటే మాత్రం ఉప్పు కషమై ఊరుకుంటుంది, కర్పూరం అలా గాక గుమగుమలాడుతూ మంచి పసందుగా ఉంటుంది. అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పైకి ఒకలాగే కనపడ్డా వాళ్ళ గుణాల్లో తేడాలుంటాయి అని చెప్పేసింది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చక్కగా చెప్పావే అని మెచ్చుకుంటూ రెడ్డిగారు లోపలికి వెళ్ళి చక్కెరకేళి అరటిపళ్ళ అత్తం ఒకటి తెచ్చి అచ్చమ్మకి బహుమతిగా ఇచ్చి పంపాడు. ఆ పద్యంలోని భావం చాలా గొప్పగా ఉందనిపించింది రెడ్డిగారికి. పురుషులంతా ఒకలాగే కనపడ్డా వాళ్ళలో పుణ్యపురుషులు వేరు అని చెప్పటానికి ఎంత మంచి ఉపమానం తీసుకొచ్చాడు వేమారెడ్డి అని మెచ్చుకుంటూ భూవరాహరెడ్డి పెరట్లోకి వెళ్ళేసరికల్లా ఆయనకి తమ కోడిపుంజులు 2 కంటపడ్డాయి. ఆ పుంజులకి కొంచెం దూరంలోనే పెట్టెలు, వాటి పిల్లలు తమ తమ ముక్కులతో ఆహారం ఏరుకుంటూ కనబడినాయి. ఇంతట్లో రెడ్డిగారి పని మనిషి వచ్చి 2 పుంజుల ముందు గుప్పడేసి నూకలు జల్లి చక్కా పోయింది. పెట్టెలు పిల్లలు బిలబిలమంటూ నూకల కోసం గుమిగూడాయి. కానీ పుంజుల్లో ఒకటి వాటిని దరికి రానియక పొడిచి తరిమేసి నూకలన్నీ తనే బొక్కడం ప్రారంభించింది. అవన్నీ 2వ పుంజు దగ్గర పడ్డ నూకల కోసం అక్కడికి చేరాయి. ఆ 2వ పుంజు మొదటి దానికి మళ్ళేగాక వాటిని చేరనిచ్చి వాటికి కావలసినవేవో తినిపోయేదాకా తను వారగా నిలబడింది. ఒక పుంజు స్వార్థంతో తక్కిన కోళ్ళని దగ్గరికి రాకుండా తరిమేయటం, 2వ పుంజు వాటిని చేరనిచ్చి ఆదరించటం చూసేసరికి రెడ్డిగారికి చాలా ఆశ్చర్యం వేసింది. చూడగా 2 పుంజులు ఒకలాగే ఉన్నాయి, పైకి సర్వం ఒకే పోలిక, అయితే గుణాల్లో మాత్రం అంత తేడాయే. రెడ్డిగారికి అచ్చమాంబ చదివిన పద్యం జ్ఞాపకం వచ్చి, పుంజులందు పుణ్యపుంజులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ అని మార్చి చదవసాగాడాయన. ఆ తర్వాత రెడ్డిగారు తన వ్యాపకం సందడిలో వేమన పద్యము, పుంజుల ప్రవర్తన కూడా మర్చిపోయారు. మర్నాడు ఆయన వియ్యంకుడు అంటే కూతురు మామగారు పని మీద వారింటికి వచ్చాడు. రెడ్డిగారి భార్య శీలమ్మ వంట మనిషితో, వియ్యంకుడు గారు వచ్చారు, కోడి మాంసంతో విందు చేయాలి అని పురమాయిస్తుంటే ఈ మాట రెడ్డిగారు చెవిన పడింది. రెడ్డిగారు వంటవాడిని పిలిచి, ఆ చెడ్డ పుంజు పనిపట్టు అని అన్నారు. వంటవాడికి ఈ మాటలు అర్థం కాలేదు. పుంజుల్లో మంచి చెడ్డ ఏంటి అనిపించింది వాడికి. ఏ పుంజు మాట బాబయ్య, తాము సెలవిస్తాంట, నా కంటికి 2 ఒకలాగే ఉన్నాయే అని అన్నాడు. నడు, దాన్ని నేను చూపెడతాను అంటూ రెడ్డిగారు వంటవాన్ని వెంట పెట్టుకొని పెరట్లోకి వెళ్ళారు. 2 పుంజులు ఒకదానికొకటి దూరంగా నిలబడి కనబడ్డాయి. తీరా వాటిని చూసేసరికి వాటిల్లో చెడ్డ పుంజేదో పుణ్యపుంజేదో రెడ్డిగారే పోల్చలేకపోయారు. ఒక్క నిమిషం ఆలోచించి, ఒక్క గుప్పెడు నూకలు పట్టుకురావోయ్, వాటి తేడా ఏంటో చెబుతాను అన్నారు రెడ్డిగారు. వంటవాడు నూకలు తెచ్చి పోసి పొయ్యటంలో ఒక పుంజు బాణంలా వచ్చి నూకల్ని మింగడం ఆరంభించింది. 2వ పుంజు కూడా వచ్చి తినబోయింది. కానీ మొదటి పుంజు దాన్ని దూరంగా తరిమేసి మళ్ళీ వచ్చి మింగడం ప్రారంభించింది. ఇదే నోయ్ నేను చెప్పిన పుంజు అన్నారు రెడ్డిగారు. దాని పని పట్టేశాడు వంటవాడు. మనసుకు నచ్చిన పుణ్యపుంజును మక్కువగా చూసుకుంటూ వచ్చారు రెడ్డిగారు. ఈ కథ రాసినవారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి, మదరాసు. చిట్టి కథల పోటీలు. ఈ చిట్టి కథల్లో మొదటి కథ. ఒక ఊళ్ళో 3 స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళకి జూదమాడటమే వృత్తి.
ఒక రోజున వాళ్ళు ఆట ఆడగా అందులో ఇద్దరు గెలుచుకున్నారు. మూడోవాడు ఓడిపోయాడు. ఓడిపోవటమే కాదు, చేతిలో డబ్బు లేక తక్కిన ఇద్దరికి బాకీ పడ్డాడు. వాళ్ళు ఊరుకోక మా సొమ్ము మాకిచ్చి మరీ కదలోయ్ అని చెప్పి ఆ మూడోవాణ్ణి నిర్బంధించారు. మూడోవాడు కేవలము ధనహీనుడై ఉండే, చేతిలో పైసా లేదు. వీళ్ళ పీడ ఎక్కువగా ఉంది. ఎలా తప్పించుకోవటమా అని యోచన చేశాడు చాలాసేపు. ఇంతకు ఏమీ తోచక వాళ్ళు ఆదమర్చి ఉండగా గుప్పడిసుక తీసి వాళ్ళ కళ్ళల్లో కొట్టి కాలి కొద్దీ పరుగుచ్చుకున్నాడు. వాళ్ళు కళ్ళల్లో ఇసుక దులుపుకొని కాస్తంత స్థిమితపడిన తర్వాత మోసం చేసిపోయిన ఆ మూడో వాని కోసం తేగ వెతికారు. కానీ ఎక్కడా వాడు కానరాలేదు. వాడు పోయి ఒక తోటలో మామిడి చెట్టెక్కి పలవలో కూర్చొని ఉన్నాడు. ఆ చెట్టు కింద చల్లగా ఉండటం చేత ఆ ఇద్దరు జుదగాళ్ళు కూడా అక్కడనే చేరుకొని విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నారు. ఊరికే కూర్చోవడం ఏమిటి, ఒక్క ఆట వేసుకుందాం అనిపించింది వాళ్ళకి. ఆట ప్రారంభించారు. ఆట వేసిన కొంచెం సేపటికల్లా రక్తి కట్టి వాళ్ళకు ఆవేశం పుట్టుకొచ్చింది. ఇదంతా కనిపెట్టి చెట్టుపై నుంచి చూస్తూ ఉన్న మూడో వానికి ఉన్నట్టే ఉండి ఉద్రేకం కలిగింది. ఈ మారు ఆట నేను వేస్తానుండబోయ్ అంటూ గబీమను చెట్టు మీద నుంచి కింది కురికాడు. దొరికాడ్రా దొంగ అంటూ జూదగాళ్ళిద్దరూ మూడో వాడిని పట్టి కాసి తీరా బాగా మర్దించొదిలారు. ఈ కథ రాసినవారు డి బాబ్జీ, అనకాపల్లి. రెండవ కథ. నందవరం గ్రామంలో రంగయ్య అనే షావుకారు ఉండేవాడు. ఒట్టి లోబి. ఒకప్పుడు రంగయ్య పని మీద పట్నం వెళ్ళవలసి వచ్చింది. ఈ సంగతి తెలిసి అతని స్నేహితుడైన సుబ్బన్న, ఓయి రంగయ్య, నువ్వు వెళ్ళబోయేది బస్తీ కదా, పట్టణంలో వర్తకులు ఒకింటికి రెండింతలు ధరలు చెప్పి మోసం చేస్తారట, కనుక జాగ్రత్త సుమా అంటూ హెచ్చరించాడు. అందుకు రంగయ్య, ఆ ఆటలన్నీ మన దగ్గరనా అని ధీమాగా చెప్పి బయలుదేరాడు. రంగయ్య పట్టణం చేరుకొని పనులు చక్కబెట్టుకుంటూ ఉండగా మధ్యాహ్నమైంది. నెత్తి కాళ్ళు మాడిపోతున్నాయి. అందుకని గొడుగుల షాపులోకి వెళ్ళి ఒక గొడుగు తీసి వెలాడిగాడు. 10 రూపాయలండి బాబు అని చెప్పాడు వర్తకుడు. వెంటనే రంగయ్య ఆలోచించాడు. ఒకింటికి రెండింతలు కదా చెప్పి మోసం చేస్తారని మన సుబ్బన్న చెప్పాడు. ఈ గొడుగు అసలు వెల 5 రూపాయలు అయి ఉండాలి అని అనుకొని 5 రూపాయలకి ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అని అన్నాడు. అలా ఇలా బెట్టు చేసి వర్తకుడు ఎలా అయితేనేం అంతకే ఒప్పుకున్నాడు. వర్తకుడు 5 రూపాయలకి ఇస్తున్నాడంటే దీని అసలు ఖరీదు అందులో సగమే కదా అయి ఉండాలి అనుకొని రంగయ్య, అయ్యా 2:30కి ఇస్తే ఇవ్వు, లేకుంటే వద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. వర్తకుడికి చికాకెత్తి, భలే బేరగాడివయ్యా, అంత కూడా ఎందుకులే, ఊరికే పట్టుకుపో అంటూ చిదిరించుకున్నాడు. అప్పుడు రంగయ్య, వర్తకుడు ఒక గొడుగు ఉచితంగా ఇస్తానంటే నిజానికి అతడు 2 గొడుగులు ఇవ్వవలసి ఉండాలి అని లెక్క వేసి, అయ్యా 2 గొడుగులు ఇస్తే తీసుకుంటాను కానీ ఒక్కటైతే వద్దనే వద్దు అని అన్నాడు. ఈ మాటలకి అక్కడి వాళ్ళందరూ విరగబడి నవ్వారు. ఈ కథ రాసినవారు పి సరళాకుమారి, నంద్యాల. 8వ కథ. వింత దొంగలు. కాశికానగరమందు పూర్వం కబీరుదాసు అనే రామభక్తుడు ఉండేవాడు. అతనికి కమాల్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు రామభక్తుడే. కబీరు జన్మతః పేదవాడే అయినప్పటికీ ఎప్పుడు ఎంతమంది సాధువులు వచ్చినా లేదనక సత్కరించేవాడు. ఇలా సత్కరించటంలో తండ్రికి తోడు నీడగా ఉంటూ వచ్చాడు కమాలుడు. ఒక రోజున నడి రాత్రి ఆకస్మికంగా కబీరు కుటీరానికి ఒక పెద్ద సాధువుల గుంపొచ్చి, అయ్యా, ఇక్కడ కబీరుదాస్ అనే భక్తుడున్నాడట, పరదేశ సాధువులకు కడుపు చూసి అన్నదానం చేస్తాడట, వారి ఇల్లు ఎక్కడో కాస్తంత చెప్పండయ్యా అంటూ అరిచారు. అప్పుడు గుమ్మంలోనే నిలబడి ఉన్న కబీర్దాసు వారిని చూసి జాలిపడి, అయ్యా, మీరు చెప్పిన ఆ కబీర్ను నేనే, దయచేయండి అని చెప్పి వారిని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు. నిద్రలో ఉన్న భార్య సుందరాదేవిని లేపి, ఇంతమంది సాధువులు హఠాత్తుగా వచ్చారే, ఏంటి గత్యంతరం అని అడిగాడు. అందుకు సుందరాదేవి, నాదా, ఇది పరమేశ్వరుడు మనకు పెట్టిన పరీక్ష తప్ప వేరు కాదు. మీరేమీ ఆత్రపడకండి. ఇటువంటి అవసరంలో అప్పు చేసైనా దొంగతనం చేసి అయినా సరే ధనం ఆర్జించి భాగవతారాధన చేయవచ్చునంటారు పెద్దలు.
దీనివల్ల మనకేమీ పాపం చుట్టుకోదు అని సలహా చెప్పింది. కమాల్ కూడా ఈ మాటలు అందుకొని దొంగతనం చేసైనా సాధు సంతర్పణ చేయవలసిందే అని తండ్రిని ప్రోత్సహించాడు. ఇష్టమున్నా లేకున్నా కబీర్కి ఈ పని తప్పింది కాదు. భగవంతుని మీద భారం వేసి పెద్ద వీధి మునలో ఉండే వర్తకునింటికి కన్నం వేద్దామని తండ్రి కొడుకులు బయలుదేరారు. జాగ్రత్తగా వర్తకునింటికి కన్నం తవ్వారు. ఆ కన్నంలో నుంచి కొడుకుని లోపలికి పంపి కబీర్ యువతల నించున్నాడు. లోపల ప్రవేశించేసరికి షెట్టింట్లో మణి కనక రత్నరాశులు కమాలుకు కన్నులు మిరిమిట్లు గొలిపినాయి. అయినా అతడు వాటి వైపే తొంగి చూడలేదు. ఇంకా వెతుక్కుంటూ పోగా బ్రహ్మాండమైన కొట్లు, వాటి నిండుగా ఆహార సామాగ్రి కనిపించినాయి. ఆ పదార్థాలు తీసి కమాలు బయటనున్న తండ్రికి అందిస్తూ వచ్చాడు. కావలసిన పదార్థాలన్నీ చేరవేసుకున్న తర్వాత సంతోషం కొద్దీ కమాలు నిద్రపోతున్న వర్తకుణ్ణి తట్టి లేపి, శెట్టిగారు, సాధు సంతర్పణ కోసమని అవసరమైన ఆహార సామాగ్రి తీసుకుపోతున్నాను. అంతే, నీ ధన కనక వస్తు వాహనాదులేమీ తాకలేదు సుమి. ఈ మాట చెప్పి పోదామని లేపాను. నిద్ర పాడు చేశానని మరేమీ అనుకోకు అనేసి బిరబిరా కన్నంలో దూరిపోబోయాడు. ఈ మాటలకు చేష్టలకు శెట్టి అబ్బురపడి పిల్లవాని వెంట పడ్డాడు. కన్నంలో దూరిపోతూ ఉన్న కమాల్ కాళ్ళు రెండు గట్టిగా పట్టి వెనక్కి లాగాడు. ఇది చూసి అవతల ఉన్న కబీరు కొడుకు తలకాయ పట్టి తన వైపు లాక్కుపోయాడు. అప్పుడు కమాలు, నాయనా, ఇక లాభం లేదు, గుర్తు తెలియకుండా నా తల నరికి పట్టుకుపో అని అన్నాడు. అయ్యో, తప్పి వచ్చింది కదా దైవమా అని విచారిస్తూ కబీరు కొడుకు తల తెగవేసి చంకన పెట్టుకు పరిగెత్తాడు. ఇంటికి చేరుకొని భార్యకి ధైర్యం చెప్పి దొంగిలించి తెచ్చిన పదార్థాలతో గబగబా వంటలు చేయించాడు. సాధు సత్తములను పిలిచి బంతులుగా కూర్చోబెట్టి వడ్డించి, అయ్యా, ఆలస్యమైనందుకు క్షమించండి, దాసుణ్ణి అనుగ్రహించండి అంటూ చేతులు జోడించి నిలబడ్డాడు. ఇక్కడి సంగతులు ఇట్లా ఉండగా అక్కడేం జరిగిందంటే, కన్నానికి అవతల ఉన్న కబీరు ఎప్పుడైతే కొడుకు తల తెగగొట్టి పట్టుకుపోయాడో ఆ క్షణమందే కమాలు కాళ్ళు పట్టుకొని ఉన్న వర్తకుడు మొండంతో సహా వెనక్కుపడి కెవ్వుమని కేక వేశాడు. ఆ కేకకు చుట్టుపక్కల జనం లేచొచ్చారు. జరిగిన కథ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ వార్త ఒక్క నిమిషంలో ఊరంతటా అల్లుకుపోయి రాజుగారి వరకు ప్రాకింది. రాజు కూడా ఆశ్చర్యం పొంది, అవురా, నా రాజ్యంలో ఎంతెంత ఘాతుకులు జరుగుతున్నాయి అనుకుంటూ రక్షక భటులను పిలిపించి, ఈ మొండెం కోట గుమ్మానికి వేలగట్టి జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. దీన్ని చూసి ఎవళ్ళైతే విచారిస్తారో వాళ్ళని పట్టి వెంటనే తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఈ వృత్తాంతం రాజ్యంలో పొక్కిపోయింది. ఆబాలగోపాలము గుంపులు గుంపులుగా కూడి మొండం చూచిపోయి తలకొక విధంగా అనుకోసాగారు. అక్కడ కబీరింట ఆతిథ్యం పొందిన సాధువులు, ఓయి, అర్ధరాత్రనక అపరాత్రనక నీవు ఎంతో ఆదరంతో మమ్మల్ని సత్కరించినందుకు చాలా సంతోషమైంది. నీవు వండి వడ్డించిన మృష్టాన్నాలతో సంతృష్టి చెందాము. భగవంతుని కృపా కటాక్షం వల్ల నీ కోరికలన్నీ సిద్ధించుగాక అంటూ ఆశీర్వదించారు. ఉన్నట్టే ఉండి ఆ సాధువుల గుంపునకు పెద్ద అయిన ఒక సన్యాసి, అన్నట్టు మరిచాము, మీ కురవాడేడి అని అడిగాడు. అందుకు కబీరు ఏదో ఒక ముక్క అస్తవ్యస్తంగా చెప్పి తప్పించుకోజూశాడు. ఇంతలో వారు నగర ద్వారం వద్దకు చేరుకునేసరికి అక్కడ మూగి ఉన్న జనసమూహము, వారు చేసే సందడి కంటపడింది. అప్పుడు సాధువుల పెద్ద వారి వల్ల సంగతంతా తెలుసుకొని ఆశ్చర్యపడి, అయ్యయ్యో, ఎంత అన్యాయం! ఏ దుర్మార్గుడు ఇంత పనిచేశాడో! చేతుల మీద, ఈ మొండెం మీద నామాలు చూడగా కుర్రవాడు వైష్ణవదాసుడన్నట్టుగా తోస్తున్నది. బట్టకట్టు చూస్తే తురకల తీరుగా ఉన్నది. ఇటువంటి సాత్వికుడు దొంగతనానికి పోయి నరకుడు పడ్డాడంటే ఇది తండ్రి కొడుకుల మధ్యనే జరిగిందని తోస్తున్నది అంటూ విచారింపసాగాడు. ఈ మాటకు కబీరు ఉలిక్కిపడి, అయ్యా, తురుకైతేనేమి వైష్ణవుడైతేనేమి పరోపకారం కోసం ప్రాణాలర్పించాడు కనుక వాని జన్మ సఫలమే అయింది కదా అని అన్నాడు. అందుకు సాధువుల పెద్ద వింతపడుతూ, ఓ మొండెమా, కబీరు చెప్పిన మాట సత్యమే అయితే నీ జన్మమే ఉత్తమ జన్మం కావలే అనగానే ఆ మొండెం అవునవును అన్నట్టు చప్పట్లు చరుస్తూ కోటగుమ్మం నుండి కిందికి దుమికి
చిత్ర విచిత్రంగా నృత్యం చేయసాగింది. ఇది చూసి జనమంతా ఆనందంలో మునిగిపోయారు. అప్పుడు ఆ కపట సన్యాసి, అవునయ్యా కబీరు, నీకీ సంగతి తెలిసే ఉండాలి, దాచక నిజం చెప్పు అని నొక్కి అడిగేసరికి కబీరు ఆయన పాదాల మీద వాలి క్షమాపణ కోరుకొని రాత్రి జరిగిన కథంతా శాంతంగా పూసగుచ్చినట్టు చెప్పాడు. అప్పుడు సన్యాసి ఉగ్రుడై, ఓరి నీచుడా, నీవు దొంగవే కాదు, పుత్రహంతకుడివి, శిశుహంతకుడు కూడా, పరమపాతకుడువైన నీ చేతి అన్నము మా చేత తినిపిస్తువా? సాధువులు ఇటువంటి పనులు చేస్తారంటే నేను నమ్మలేను అని అన్నాడు. ఆయనకు నమ్మకం కలగటానికని కబీరు భార్యని ఇంటికి పంపి ఆ దాచిన అబ్బాయి తల తెప్పించాడు. ఆ సన్యాసి ఆ తల చేతబట్టుకొని ఇటు అటు తిప్పుతూ, ఓయి, ఇంత చిన్న తల ఏమి, అంత లావు కలైవరమేమి, అయినా ఆ ముండెమునకు దీనిని తగిలించి చూద్దాం అంటూ అలా చేయగా ముండెమునకు ఆ తల సరిగ్గా అతుకుపోయింది. ఈ మహిమ చూసి జనమంతా ఆశ్చర్యపోయారు. కమాలుడు నిద్ర నుండి లేచినట్టు లేచి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. వారు కొడుకును చూసుకొని మైమరిచినంతలో సన్యాసుల గుంపు అదృశ్యమై సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి పరివారము సాక్షాత్కరించారు. ఆ దర్శన భాగ్యానికి కబీరు, కమాలు, సుందరాదేవి అంజలి ఘటించి వారి ఇష్టదేవుణ్ణి అనేక విధాల వినుతించారు. ఈ వృత్తాంతం తెలిసిన వర్తకుడు వచ్చి కమాలు కాళ్ళపై పడి, భక్తశిఖామణి, నేను మహా పాపిని, అపరాధం మన్నించు అని వేడుకోగా కమాలు, ఓయి శెట్టి, నీవేమీ విచారించకు, నీ మూలాన్నే సుమి మాకు శ్రీహరి దర్శన భాగ్యం కలిగింది అని అంటూ అతనికి తారక మంత్రం ఉపదేశించాడు. నాటి నుండి వర్తకుడు తన ధనాన్ని భక్తుల నిత్య సంతర్పణల కోసం వినియోగిస్తూ మంచి పేరు పొందాడు. ఈ కథ రాసినవారు ఎస్ వసంతకుమారి, బొంబాయి. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.